నేనైతే ఇగో మురుకులు జైన్కి పిండి తీసుకున్నా, శనగపిండి తీసుకున్నా, 1 కేజీ బియ్యం తీసుకున్నా, 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నా, 2 కలిపి మిక్సీ పట్టించుకొచ్చిన. ఇంట్లో నేను జీలకర్ర గిట్ట వేసిన. ఇప్పుడు ఇలా అన్నీ కావాల్సిన ఐటమ్స్ ఏమో కలుపుతా చూపిస్తాను. ఇవి 1 స్పూను కారం పొడి వేస్తున్నా, 1 చెంచాడు సాల్ట్. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి, ఒకసారి వేస్తే ఎక్కువ అవుతుంది కదా, మళ్ళీ ఒత్త అవుతుంది. 1 చెంచాడు పసుపు, జీలకర్ర వేస్తున్నా 1 చెంచాడు అంతా. జీలకర్ర కాదు, ఓమా వేసుకుంటే కొంచెం కడుపు నొప్పి ఉండదు, పిల్లలు గిట్ట తిన్నా తొందరగా జీర్ణం అవుతుంది. నువ్వులు గిట్ట వేస్తున్నా, నువ్వులు వేస్తే మంచి టేస్ట్ వస్తాయి మురుకులు, నువ్వులకు టేస్ట్ బాగుంటుంది, అందుకని నేను ఎక్కువ వేస్తున్నా. మీరు ఎన్నైనా వేసుకోండి ఇష్టం. కారం పొడి ఇంటి చేత ముద్దు కలిపి ఇప్పుడు నేను ఇట్లా బాగా వేడి చేసుకున్నాము. ఇట్లా వేడి నీళ్ళతో కలిపితే మురుకులు క్రిస్పీగా వస్తాయి, మెత్తగా ఉండయి. క్రిస్పీ ఆయన తగ్గతి లేదంటే అందులో మంచమయ్యాను. అదే అన్నది. ఇంకా కొంచెం వాటర్ పడితే వేస్తున్నా. మొత్తం మెత్తగా చేసుకోవద్దు, మెత్తగా చేసుకుంటే ఆయిల్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఇగో వేడి నీళ్ళు వేసినాం కదా, ఇదంతా వేడి ఉంది, కాతున్నది. కొంచెం ఈ సల్లం కానిచ్చి కలుపుకుందాము. ఇట్లా గట్టిగా దీన్ని అదిమి పెడితే అర్ధసేపు. ఇగో పిండి ఇట్లా మెత్తగా ఇట్లా కలిపి పెట్టుకోవాలి. ఈ మాత్రం చాలు, ఇంకా ఎక్కువ మెత్తగా ఉంటే గిట్ట బాగుండదు. ఇంత మాత్రం ఉంటే సరిపోతుంది. ఇట్లా కలవాలి తీసుకోండి. అయితే గాలి ఇంకొకటి తిప్పేసుకోవాలి. ఇట్లా మంచిగా గాలి ఇంకా అట్లా మంచిగా వేసుకోవాలి. అట్లా మురుకులు తిరిగిపోకుండా మంచిగా వస్తాయి, నీట్గా వస్తాయి అట్లా వేసుకుంటే. ఇంకా మురుకులు అయితే అయిపోయినాయి, లాస్ట్ ఇది ఒకటే ఉంది. ఇన్ని గనం వచ్చినాయి మురుకులు.